మీ ఓన్ బ్రాండ్తో ఒక కాఫీ టీ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. మీ ఎక్విప్మెంట్ గైడెన్స్, బ్రాండింగ్ గైడెన్స్ అండ్ ఆల్సో రెసిపీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. సార్ ఆల్రెడీ మన దగ్గర మిల్క్ బాయిలర్స్, టీ సెక్షన్ ఎక్విప్మెంట్స్ తీసుకున్నారు. ఎన్నాళ్ళు అయిందండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి? నేను బిజినెస్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుందండి. ఓకే, ఎక్కడండి మీది? నాది BSNL ఏలూరు రోడ్ అండి, మెయిన్ రోడ్ మీద. అసలు అంటే ఈ కాఫీ టీ బిజినెస్ మీకు ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఒక్కదాని మీదే ఓనర్ గానే కూర్చొని చేసుకుంటే ఎంతవరకు సంపాదించొచ్చండి నార్మల్ ప్లేస్ లో? ప్రతిరోజు చేస్తే ఒక 60,000 దాకా ఉంది. ఏది నెలకి అంటే డెఫినెట్ అది. ఓకే, సొంత వాళ్ళు అయితే అదేలేండి. కరెంట్ బిల్లు అవన్నీ నాకు లేవు, నేను 20 చెప్తున్నాను. -20 చేసుకున్నా 40 డెఫినెట్. 40,000 అనేది తీయచ్చు డెఫినెట్. సెల్ఫ్ గా ఎవరైనా ఒక మంచి సెంటర్ లో పెట్టుకుంటే ఫ్యామిలీ బయట ఉద్యోగం కంటే 100 రెట్లు బెటర్. అంతే, 100%. ఇది నా 1.5 year సాటిస్ఫైడ్ అయినా అండి? వెరీ సాటిస్ఫైడ్ అయ్యాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్ గా ఉంటుందండి. చిన్న ఫ్యామిలీ చేసుకోవచ్చు. ఒక మిల్క్ బాయిలర్, ఫిల్టర్, టీ ఫిల్టర్. ఓకే, అంతే. ఇప్పుడు మామూలుగా ఇది డెకరేషన్ చేసి స్టాల్స్ గా పెడుతున్నారు కదా, సేమ్ అలాగే. అలా కాకుండా మామూలుగా స్టీల్ స్టాండ్ లో పెట్టుకున్న ఇటుక బిజినెస్ ఉంటుంది. అలవాటు ఉన్న డెఫినెట్ గా ఇలాంటి బల్ల వేసుకుని స్టీల్ బల్ల మీద పెట్టుకొని చిన్న బోర్డు పెట్టుకున్న టీ అనేది బాగా పబ్లిక్ ఉన్న ఏరియాలో, మనం ఏదో సందులో పెట్టుకుంటే కాదు, మెయిన్ రోడ్ మేము పెట్టుకుని కొంచెం గవర్నమెంట్ ఆఫీసులు ఎలాంటివి ఉన్నాయంటే డెఫినెట్ గా. టీకి వచ్చిన వాళ్ళు సరదాగా ఒకసారి కాఫీ తాగితే ఆ టేస్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా. వీళ్ళేనంటే కొంచెం తక్కువ ఖరీదు ఇట్లా టీ వాడతారు. అవి కాకుండా కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే పెట్టిన వెంటనే లాభాలు రావాలంటే కుదరదు. డెఫినెట్ గా 3 months వెయిట్ చేయాలి. 3 months తర్వాత నెక్స్ట్ 3 months కి మినిమం కూల్ వస్తుంది. ఆ తర్వాత మనం పెంచుకోవచ్చు. టీ ఎంతకు తయారవుతుందండి? టీ 6 rupees కి అయిద్దండి. నేను 10 rupees అందరూ 15 అమ్ముతారు, నేను 10 కే అమ్ముతాను. అంటే ఎంత ml ఇస్తారు? నేను 85 ml టీ. మార్కెట్ నడిచేది 85, 85, 60 పెట్టి 7 rupees ఇస్తారు. నేను 90 పెట్టేసి 10 rupees తీసుకుంటాను. ఓకే, కాఫీ కూడా 90 ml? 90 ml స్టీల్ గ్లాస్ లో ఇస్తాను. ఓకే, స్టీల్ గ్లాస్ అనేది అదొక అర్థం. మీకు ఎక్కువ ఏం వెళ్తాయి సార్? అంటే కాఫీనా టీనా? మేము కాఫీకి చాలా ఫేమస్ అండి. వెళ్ళేది 150 అయినా రెగ్యులర్ గా వస్తాం. అంటే డైలీ మినిమం ఒక 5-6 వేలు బిజినెస్? 5 వేలు డెఫినెట్ గా చేస్తాం. బిజినెస్ అనేది ఉంటుంది. ఓకే, 1,50,000 అంటే యావరేజ్ గా హాలిడేస్ అయిన పైన నేను 1 lakh దాకా చేయగలుగుతున్నాను. అందులో 50% ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఖాళీగా ఉంటారు కదా, అవును, అలా కూడా పెట్టించుకున్నా బానే ఉంటది. 100% పెట్టి ఒక ఎంప్లాయీని పెట్టుకుని మన దగ్గర ఉండి మొత్తం మనమే చెప్పి మనమే చేయించుకుంటే డెఫినెట్ గా ఎంప్లాయీ తీసేసి మన శాలరీ కూడా వచ్చేసింది. ఓకే, సర్వీస్ ఎలా ఉందండి? మీ సర్వీస్ చాలా 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 ఎక్సలెంట్. చాలా చాలా ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి.